తండేల్ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. అందరూ సాయి పల్లవిని ఎక్స్పెక్ట్ చేసే ఈ మూవీకి వెళ్తున్నారు. కానీ ఈ మూవీ సాయి పల్లవి కెరియర్లోనే వరస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే. అసలు ఈ మూవీ స్టోరీ లైన్ ని ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మన హీరో హీరోయిన్ రాజు సత్య చిన్నప్పటి నుండి మంచి లవర్స్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఫస్ట్ హాఫ్ అయితే బాగా కనెక్ట్ అయిపోతారు. రాజు వాళ్ళ ఫాదర్ తండేల్, అతను చనిపోతాడు. ఇక ఆయన బాధ్యతలన్నీ మన హీరో తీసుకుంటాడు. ప్రతి 9 months కి వేటకి గుజరాత్ వెళ్తారనమాట. అక్కడ కోస్టల్ ఏరియాలో పాకిస్తాన్ దగ్గర బోర్డర్స్ లో వాళ్ళ వేటాడతారనమాట. ఆ మనీ తీసుకొచ్చి మిగిలిన 3 months ఇక్కడ ఉండేసి మళ్ళీ వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ ఏంటంటే భయపడి నువ్వు వెళ్ళకు వేటకు అని చెప్తే అయినా సరే వినకుండా మన హీరో అయితే వెళ్ళిపోతాడు. ఇక అక్కడ నుండి వాళ్ళకి ఒక బ్రేక్ అనమాట. అసలు ఇక మన సాయి పల్లవి అంటేనే ఒకే సీరియల్ టైప్ లో బాగా ఏడుపు 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 ప్రతి సినిమాలో ఉంటది. ఇదే అందులో కూడా కంటిన్యూ అవుతది. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్లకు మన వాళ్ళు దొరికిపోతారు. వాళ్ళు మన ఇండియాకి ఎలా వచ్చారు, మన హీరోయిన్ వాళ్ళని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డది, మరి వాళ్ళిద్దరు కలిసారా లేదా అనేది ఈ సింపుల్ స్టోరీ లైన్. చాలా రొటీన్ గా అనిపిస్తుంది కదా. విన్న మీకే అలా ఉంటే చూసిన నా ఫీలింగ్ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. సెకండ్ హాఫ్ అయితే ఇక ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది. ఇక మీరు ఆ సెకండ్ హాఫ్ మొత్తం చూసారంటే గ్రేటే అని చెప్పుకోవచ్చు. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చినట్టయితే ఒకటే మ్యూజిక్, దాన్ని తిప్పి 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 వేసిందే వేసి ఏడుపైనా అదే మ్యూజిక్, సంతోషమైనా అదే మ్యూజిక్, ఏదైనా అదే మ్యూజిక్. సాంగ్స్ అయితే అన్ని మనం విన్నాయా, అన్ని చాలా బాగున్నాయి. ఇక నాగ చైతన్య యాక్టింగ్ విషయానికి వస్తే పర్లేదు అనిపించింది. మన సాయి పల్లవి యాక్టింగ్ కూడా బానే ఉంది, కానీ తన క్యారెక్టర్ డిజైనింగ్ అంత బాగా చేయలేదు మన డైరెక్టర్. నాకైతే ఈ మూవీని ఒక్కసారి చూడడానికే ఓకే అనిపించింది. ఇక రెండోసారి కూడా చూడాలంటే నాకైతే భయమే వేస్తుంది అనమాట. సో ఒకసారి అయితే మీరు కూడా ఒకసారి అయితే చూసేయచ్చు. ఇక ఇది తండేల్ మూవీ రివ్యూకి వచ్చినట్లు. మరి మీరు ఈ మూవీని చూసారా? మన రివ్యూ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? ఈ రివ్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఒక్కసారి అయితే ఈ మూవీని చూసేసి రండి, నార్మల్గా అలా క్యాజువల్గా.